అనంత పద్మనాభ స్వామిని ఎందుకు పూజించాలి? ఈ విశ్వ చైతన్యంలో ఉన్న చైతన్యమే అనంత పద్మనాభ స్వామి. ఎవరైతే ఈ అనంత పద్మనాభ స్వామిని భక్తితో ప్రార్థిస్తారో వారికి ఈ విశ్వ చైతన్యం ఈజీగా కనెక్ట్ అవుతుంది. ప్రతిరోజు మీరు కోరుకునే కోరికలు, మీ మేనిఫెస్టేషన్, మీ విజువలైజేషన్ ఈజీగా మీకు నెరవేరి తీరుతాయి. రోజు మేనిఫెస్టేషన్ చేస్తున్నాం, విజువలైజేషన్ చేస్తున్నాం, మా కోరికలు తీరటం లేదు అనుకునేవారు ఒక్కసారి అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొని ఆ స్వామి యొక్క కృప మీకు కలిగితే మీ మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుద్ది. ఎందుకంటే అనంత చైతన్యము మహా దివ్య పురుషుడైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనులార కాంచినా లేక మనసారా వేడుకున్నా మీరు విశ్వ చైతన్యంతో ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఆ కనెక్ట్ అవటం ఎలాగో ఈ పూజలో మీకు నేర్పించడం జరుగుతుంది. సృష్టి స్థితి లయకారకుడైన ఆ మహావిష్ణువే శ్రీ అనంత పద్మనాభ స్వామిగా ఉద్భవించిన విషయం అందరికీ తెలుసు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే వారి నాభి నుంచి ఉద్భవించి సృష్టిని ప్రారంభించినట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి. అందువల్ల అంతటి మహిమాన్వితుడు దివ్య పురుషుడైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఒక్కసారి ఈ పూజలో పాల్గొని మనసారా వేడుకొని మీ యొక్క సంకల్పాలు విన్నపించినట్లయితే నెరవేరకుండా ఉండవు. అది ఎలాంటి సమస్య అయినా, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేక వివాహ సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, లేక మనశ్శాంతి లేక బాధపడుతున్నా సరే ఒక్కసారి ఈ పూజలో పాల్గొని చూడండి. ఈ విశ్వ చైతన్యంతో ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ విశ్వ చైతన్యంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యామో మనం కోరిన కోరికలు ఈజీగా తీరుతాయి. మీ జీవితంలో ఇలాంటి ఆనందం మీకు కావాలా? అయితే సెప్టెంబర్ 25వ తారీఖున మనం చేస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సామూహిక వ్రతాలలో పాల్గొని చూడండి. మీ జీవితాలలో అనంత విశ్వం అనుకూలించి తీరుతుంది. అనంతమైన అదృష్టం మీకు వరించి తీరుతుంది.